1958 సంవత్సరంలో లలిత శివజ్యోతి వారి లవకుశ అనే చిత్రం ప్రారంభోత్సవం జరగగా, ఈ సినిమా ముహూర్తం షాట్ ఎన్టీఆర్ గారిపై తీయాలని దర్శకులు పుల్లయ్య గారు అనుకున్నారు. ఇక సినిమాలో నటించే నటీనటులందరూ ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. మరుసటి రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఎన్టీఆర్ గారికి తప్ప మిగిలిన వారు ఎవరూ మేకప్ వేసుకోలేదు. దీంతో శ్రీరాముని గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ గారిపై యాక్షన్ చెప్పారు పుల్లయ్య గారు. ఆయన అలా నడుచుకుంటూ వచ్చారు. ఇంతలో డైరెక్టర్ కట్ అన్నారు. షాట్ బాగా పండింది. అందరూ చప్పట్లు కొట్టారు. అక్కడే ఉన్నటువంటి అలనాటి ప్రముఖ హాస్య నటులు రేలంగి గారు వెంటనే వచ్చి రామారావు గారిని కౌగిలించుకుని అసలు ఏమి తేజస్సు అంటూ గుడిలో దేవుణ్ణి చూసిన అనుభూతి కలిగిందంటూ మాట్లాడారు. హస్త సాముద్రికం తెలిసిన రేలంగి గారు ఎన్టీఆర్ గారి అరచేతిని చూసి నీవు మహర్జాతకుడవు, నువ్వు ఏది పెట్టినా బంగారం శుభం కలుగుతుందని చెప్పారు. తిరుగులేని నటుడు అవుతావు, పురాణ పురుష పాత్రల్లో ఒదిగిపోయి పూజలు కూడా పొందుతావు, నీకు 50 సంవత్సరాలు వచ్చిన తరువాత ఎన్నో అద్భుతాలు జరుగుతాయంటూ దేశమంతా నీ పేరు మార్మోగిపోతుందని రేలంగి గారు ఎన్టీఆర్ గారి అరచేతిని చూసి చెప్పుకొచ్చారు.